నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు ఆడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. ముందు ఏమంటున్నాడు? కృప. నేను క్షమించబడ్డాను, అది కృప. కానీ దేవుడు న్యాయాధిపతి కాబట్టి శిక్ష ఉంది. మర్చిపోకండి, కృప ఉంది. కృప 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 అని ఈరోజు కొంతమంది కృప గురించే మాట్లాడుతున్నారు. కానీ దేవుడు న్యాయాధిపతి అని, తప్పు చేసిన వాడు శిక్షించబడక తప్పదని ఈ విషయాన్ని ప్రస్తావించటం లేదు. దావీదు రెండు ప్రస్తావిస్తున్నాడు. నీ కృపను గూర్చి, అలాగే నీవు న్యాయమూర్తివి, న్యాయాధిపతివి, తీర్పు తీరుస్తావు. నిన్ను గూర్చి నేను కీర్తిస్తాను, కృపను అనుభవిస్తాను, అలాగే న్యాయాధిపతివి అనే వాస్తవాన్ని గ్రహించి నేను జాగ్రత్తగా జీవిస్తాను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. దేవుడు క్షమిస్తాడు కదా, ఏం చేసినా చెల్లిపోతుంది కదా అనే మూర్ఖమైన ఆలోచన నా దగ్గరికి రానివ్వను. నన్ను దేవుడు క్షమిస్తాడు, కానీ నేను చేసినటువంటి పాపం వల్ల, నేను చేసుకున్నటువంటి గాయాలు ఏమైతే ఉన్నాయో ఆ గాయాల వల్ల అనుభవించాల్సినటువంటి బాధ ఏదైతే ఉందో అది నేను అనుభవించక తప్పదో. అది వివేకం. కృప గురించి మాట్లాడుతూ దేవుడు న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడు, తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదో, కానీ బైబిల్ సెలవిస్తుంది అందరము కూడా ఆయన న్యాయస్థానము ఎదుట నిలువబడవలసి ఉంది. వాని క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలము ఇస్తాడు. సంగమా, దయచేసి వినండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను అంటూ ఒక చక్కని మాట అంటున్నాడు. నీవు ఎప్పుడు నా దగ్గరికి వస్తావు? అద్భుతమైన మాట కదా. యెహోవా, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? ఎప్పుడైనా మీ జీవితంలో ఈ మాట అన్నారా దేవుడితో? ప్రభువా, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు?